ఓకే, టుమారో ఆన్వర్డ్స్. ఓకే, టుమారో ఆన్వర్డ్స్ మనం 8 PM టు 9 PM అండి. ఓకేనా, జాయిన్ అవుతారు కదా? ఓకే సార్. సతీష్ గారు, లోకేష్ గారు, హేమంత్ కుమార్ గారు, నవీన్ కుమార్, ఓకేనా? టుమారో ఆన్వర్డ్స్ 8 PM టు 9 PM జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఓకే పాపం సార్. ఓకే ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. పాపం డైలీ ఆయన స్క్రీన్ షేర్ చేస్తున్నారు. పాపం ఏదో కొంచెం ఆయన ఏదో పార్ట్ టైం జాబ్ ఏదో చేసుకుంటున్నారంట. సో మనం కొంచెం అడ్జస్ట్ అవుదాము. లేదు మీరు ఎవరన్నా స్క్రీన్ షేర్ చేద్దామంటే 9 PM టు 10 PM కంటిన్యూ చేద్దాం, మీ ఇష్టం ఎట్లయినా ఓకే. సో ఈ రోజు కూడా అవైలబుల్ లేరు, ఆయన శ్రీశైలం ఎక్కడికో టెంపుల్కి వెళ్ళారంట. సో ఈ రోజు మనం కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. చూడండి ఏం కాన్సెప్ట్ అది, నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ ఎస్ ఎస్. సో ఇంపార్టెంట్ క్లాస్ అండి ఇది, ఇంపార్టెంట్ క్లాస్. సో మీరు ఈ క్లాస్ కనుక ప్రాపర్గా వాచ్ చేస్తే మీ రెజ్యూమ్లో టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది కూడా మీరు మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ టు సేమ్, ఈ క్లాసు ఏమీ డిఫరెన్స్ లేదు. సో రియలైజేషన్ ఫేస్ మనం యాక్చువల్గా SAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ అనేది డిస్కస్ చేస్తాం. సో వీటిలో టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది రియలైజేషన్ ఫేస్లో ఇన్వాల్వ్ అవుతుంది. టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది రియలైజేషన్ ఫేస్లో ఇన్వాల్వ్ అవుతుంది. టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది రియలైజేషన్ ఫేస్లో ఇన్వాల్వ్ అవుతుంది. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేజ్ ఇన్ యాక్టివేట్ మెథడాలజీ లేదంటే SAP మెథడాలజీ. సో రియలైజేషన్ ఫేస్ ఏదైతే ఉంటుందో రియలైజేషన్ ఫేస్లో ఈ టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. రియలైజేషన్ ఫేస్ అనేది ఓకే, రియలైజేషన్ ఫేస్ అనేది టెస్టింగ్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత చూడండి. సో SAP SPRO స్క్రీన్ ఏం చేస్తాం? SPRO స్క్రీన్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. SPRO స్క్రీన్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ యాజ్ SPRO స్క్రీన్. ఏం చేస్తాం ఇక్కడ? SPRO స్క్రీన్ అంటే ఇక్కడ చేసే యాక్టివిటీస్ ఏంటి? కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. ఓకేనా? సో SPRO స్క్రీన్లో కంప్లీట్గా కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. SAP EGX స్క్రీన్లో టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వెండర్ మాస్టర్ క్రియేట్ అవుతుందా లేదా, కస్టమర్ మాస్టర్ క్రియేట్ అవుతుందా లేదా, అసెట్ మాస్టర్ క్రియేట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా టెస్టింగే. ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా, GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ ప్రాపర్గా పోస్ట్ అవుతున్నాయా లేదా, దీని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. టెస్టింగ్. మనకి SAPలో 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఏంటవి? SAP SPRO స్క్రీన్లో మనం అన్ని కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. SPRO స్క్రీన్లో ఏం చేస్తాము? టెస్టింగ్ చేస్తాం. ఎండ్ యూజర్ స్క్రీన్లో ఏం చేస్తాము? టెస్టింగ్ చేస్తాం. SPRO స్క్రీన్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. SAP EGX స్క్రీన్లో టెస్టింగ్ చేస్తాం. ఏమేమి టెస్టింగ్ చేస్తాము? మాస్టర్ డేటా క్రియేషన్, GL మాస్టర్, కస్టమర్ మాస్టర్, వెండర్ మాస్టర్, అసెట్ మాస్టర్. డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్టింగ్ చేస్తాం, దీని కూడా టెస్టింగ్ అంటారు. డాక్యుమెంట్ ఎంట్రీస్ అంటే ఏంటి? GL పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా. రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిపోర్టింగ్ అంటే SPRO స్క్రీన్లో రిపోర్టింగ్ అంటే రిపోర్టింగ్ SAP1 F.01 ట్రాన్సాక్షన్ కూడా రిపోర్టింగ్ చేస్తాం. రిపోర్టింగ్ అంతా ప్రాపర్గా జనరేట్ అవుతుందా లేదా, రిపోర్ట్ జనరేట్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తాం. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఏమంటారు? టెస్టింగ్ అంటారు. టెస్టింగ్. మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేశారా? ఎస్, చేశామని చెప్పొచ్చు, ఎందుకంటే మీకు ఎంట్రీ పోస్ట్ చేయడం తెలుసు కాబట్టి. టెస్టింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వెండర్ మాస్టర్ క్రియేట్ అవ్వలేదు అంటే బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ తప్పని అర్థం.
కస్టమర్ మాస్టర్ క్రియేట్ అవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ లో కాన్ఫిగరేషన్స్ తప్పు ఉన్నాయని అర్థం. ఎంట్రీ పోస్ట్ చేశారు, ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు, బ్యాక్గ్రౌండ్ లో కాన్ఫిగరేషన్స్ తప్పుగా ఉన్నాయని అర్థం. సో ఈ ప్రాసెస్ వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, జిఎల్ మాస్టర్ తో పాటు డొమెస్టిక్ వీటితో పాటు వెండర్ గ్రూప్స్, కస్టమర్ గ్రూప్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం, ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మనకి కస్టమర్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే వాటికి సంబంధించినటువంటి మాస్టర్ గ్రూప్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, సో మాస్టర్ డేటా క్రియేషన్, జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ ప్రాపర్గా క్రియేట్ అవుతుందా లేదా. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, డాక్యుమెంట్ అంటే జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అండ్ క్లియరింగ్స్ ఇవన్నీ ప్రాపర్గా పోస్ట్ అవుతున్నాయా లేదా. టెస్టింగ్, రిపోర్ట్ జనరేట్ చేయటం, డిఫరెంట్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం, ఇవన్నీ ప్రాపర్గా జనరేట్ అవుతున్నాయా లేదా. దీన్ని ఏమంటారు, టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అంటే ఏంటో అర్థమైందా మీకు, అర్థమైందా లేదా. Yes, sir. ఓకే, వీటిని టెస్టింగ్ అంటారు. నెక్స్ట్, సో టెస్టింగ్ ఎక్కడెక్కడ చేస్తారు. టెస్టింగ్ అనేది యాక్చువల్గా మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు 100లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300 టెస్టింగ్ చేస్తారు, వీళ్ళని ఏమంటారు, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 400లో కూడా టెస్టింగ్ చేస్తారు, వీళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 500లో కూడా టెస్టింగ్ చేస్తారు, ఎవరు చేస్తారు, క్లయింట్ సారీ క్లయింట్ లెవెల్ అంటే ఎండ్ యూజర్స్ కూడా టెస్ట్ చేసుకుంటారు. ఎనీ ఎస్ఏపి ప్రాజెక్ట్ మినిమం 3 లెవెల్స్లో టెస్టింగ్ అనేది జరుగుతుంది. 3 లెవెల్స్లో టెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్, 400లో కూడా టెస్టింగ్ చేస్తారు, వీళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 500లో టెస్టింగ్ చేస్తారు, వీళ్ళని ఏమంటారు, 500లో చేసే వాళ్ళని ఏమంటారు, ఎండ్ యూజర్ లెవెల్, క్లయింట్ లెవెల్ టెస్టింగ్ అంటారు. సో టోటల్గా 3 లెవెల్స్లో ప్రతి ఎస్ఏపి ప్రాజెక్ట్ కూడా టెస్టింగ్ అనేది జరుగుతుంది. క్లియరా. అర్థమైందా లేదా. Yes, sir. నెక్స్ట్, నెక్స్ట్ చూడండి. వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్, వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్. టెస్టింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు వన్ టెస్టింగ్ ప్రాజెక్ట్ మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు ఈ క్లాస్ ప్రాపర్గా ఉంటే. వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్, టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, రిపోర్ట్ క్రియేషన్. సో ఈ 3 యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో వీటిని టెస్టింగ్ అంటారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, రిపోర్ట్స్ క్రియేషన్, ఈ 3 యాక్టివిటీస్ని టెస్టింగ్ అంటారు. వాట్ ఎవర్ యాక్టివిటీస్ యూ డిడ్ ఆన్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేశారు, టెస్టింగ్ చేస్తారు కదా, టెస్టెడ్ అని రాసుంటుంది చూడండి ప్రోడక్ట్స్ పైన, అంటే ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తారు. ఓకేనా, టెస్ట్ చేస్తారు. అలాగే ఎస్ఏపి కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత అది ప్రాపర్గా పోస్ట్ అవుతుందా లేదా కూడా టెస్ట్ చేస్తారు, దీన్ని టెస్టింగ్ అంటారు. బ్యాక్గ్రౌండ్లో కాన్ఫిగరేషన్స్ చేస్తేనే మాస్టర్ డేటాస్ అనేవి క్రియేట్ అవుతాయి, జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్. మీరు కాన్ఫిగరేషన్స్ ప్రాపర్గా చేస్తేనే అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. ఓకేనా, మీరు ప్రాపర్గా రిపోర్ట్ జనరేట్ అవ్వాలన్నా కూడా బ్యాక్గ్రౌండ్లో కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. సో ఈ యాక్టివిటీస్ ఏమంటారు, టెస్టింగ్ అంటారు. చూడండి ఈ పాయింట్ చూడండి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్
SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మనం ఏం చేస్తాము, వి విల్ డూ ది మాస్టర్ డేటా క్రియేషన్. మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. దీని ఒక టెస్టింగ్ అంటారు. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అండ్ రిపోర్ట్ జనరేషన్. ఐఎమ్ సో సారీ. మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాము, రిపోర్ట్ జనరేట్ చేస్తాం. వీటిని టెస్టింగ్ అంటారు. మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అండ్ రిపోర్టింగ్. దిస్ 3 యాక్టివిటీస్ డిపెండ్స్ ఆన్ ది టెస్టింగ్ చేస్తాం. దిస్ 3 యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ టెస్టింగ్స్ అంటారు. టెస్టింగ్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా టెస్టింగ్ టైప్స్. ఇవన్నీ చూడండి. యూనిట్ టెస్టింగ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ UAT, పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్. ఇన్ని రకాల టెస్టింగ్స్ ఉంటాయి. టెస్టింగ్ చేసేది ఎవరు? టెస్టింగ్ ఎవరు చేస్తారండి? FI consultant. వెరీ గుడ్ అప్రిషియేట్. FI కన్సల్టెంటే చేస్తారు. టెస్టింగ్ చేసేవాళ్ళు అంటే వేరే వాళ్ళు కాదు. మీరు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారు. మీరు చేస్తున్న కాన్ఫిగరేషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది హెచ్సిఎల్ వాడు వచ్చి టెస్ట్ చేస్తాడు. వాడు కూడా FICO కన్సల్టెంటే. టెస్టింగ్ చేసేది కూడా కన్సల్టెంట్సే. కాన్ఫిగరేషన్ చేసేది కూడా కన్సల్టెంట్సే. ఓకే. సో ఇన్ని రకాల టెస్టింగ్స్ అనేవి ఉన్నాయి. 1 by 1 డిస్కస్ చేద్దాం. టెస్టింగ్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? యూనిట్ టెస్టింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ ఇండివిజువల్ మాడ్యూల్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ విల్ డూ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్. యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ ఇండివిజువల్ మాడ్యూల్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ విల్ డూ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్. ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? GL అనేది ఒక సబ్ మాడ్యూల్, AP అనేది ఒక సబ్ మాడ్యూల్, అకౌంట్ రిసీవబుల్ అనేది ఒక సబ్ మాడ్యూల్. GL ఏమంటారు? GL అంటే R2R, రికార్డ్ టు రిపోర్ట్. GL టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. GL లో ఏం చేస్తాము? GL క్రియేషన్, FS00లో GL క్రియేట్ చేస్తాం. ఇది ఒక టెస్టింగ్. GL పోస్టింగ్, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్, ఇది ఒక టెస్టింగ్. GL రిపోర్ట్ జనరేట్ చేస్తాం. FBL3N రాంగ్ ఉంది. GL రిపోర్ట్స్ ఎక్కడ జనరేట్ చేస్తాము? FBL3N అంతే కదా. సో FBL3Nలో రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తాం. ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఏంటి? FS10Nలో కూడా GL బ్యాలెన్సెస్ని చెక్ చేసుకోవచ్చు. FS10N తర్వాత రిపోర్ట్ జనరేట్ చేస్తాం. సో దీన్ని ఏమంటారు? యూనిట్ టెస్టింగ్. యూనిట్ అంటే ఏంటి? GL అంతా కూడా ఒక యూనిట్. GL అంటే ఏంటి? ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో R2R అంటారు, రికార్డ్ టు రిపోర్ట్. కొంచెం హెల్త్ బాగాలేదండి, ఐఎమ్ సారీ. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. ఓకేనా? రికార్డ్ టు రిపోర్ట్ ఇది ఒక సబ్ మాడ్యూల్. తర్వాత యూనిట్ అంటే ఒక సబ్ మాడ్యూల్, ఒక యూనిట్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ AP టెస్టింగ్. AP అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఏమంటారు? P2P అంటారు. సో P2Pలో ఏం చేస్తాము? వెండార్ క్రియేట్ చేస్తాం. XK01 లేదంటే FK01. S4HANAలో వెండార్ ఎలా క్రియేట్ చేస్తామో BP ద్వారా క్రియేట్ చేస్తాం. ఇది ఒక టెస్టింగ్. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. FB50 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. తర్వాత వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం. F-53 మాన్యువల్ క్లియరింగ్.
F110 APP, vendor invoice manual clearing F-53 లేదంటే F110 APP ద్వారా. తర్వాత వెండర్ రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఎక్కడ జనరేట్ చేస్తాము? FBL1N లేదంటే FK10N. అలాగే రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ F.01 SAP1. ఇదొక టెస్టింగ్. ప్రతి మాడ్యూల్కి టెస్టింగ్ చేస్తాం. తర్వాత అకౌంట్ రిసీవబుల్ అంటే దీని అకౌంట్ రిసీవబుల్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటారు? O2C, ఆర్డర్ టు క్యాష్, కస్టమర్కి కంపెనీకి మిడిల్లో జరిగే ట్రాన్సాక్షన్స్. కస్టమర్ క్రియేషన్ XD01 FD01 లేదంటే BP. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ FB70 కదా, సారీ FB60, ఇక్కడ FB70 రాంగ్ ఉంది ఏంటి ఇక్కడ? One minute. FB70 customer invoice creation FB70. Okay, ready. So customer invoice clearing F-28. తర్వాత కస్టమర్ రిపోర్ట్ జనరేట్, కస్టమర్ సంబంధించిన కస్టమర్ బ్యాలెన్స్, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL51, కస్టమర్ బ్యాలెన్స్ డిస్ప్లే FD10N. ఇవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో వీటిని ఏమంటారు? యూనిట్ టెస్టింగ్ అంటారు. అంటే ఒక్కొక్క సబ్ మాడ్యూల్కి కూడా టెస్టింగ్ చేస్తాం. ఇవన్నీ సబ్ మాడ్యూల్స్. మీరు అకౌంట్ పేయబుల్లో పనిచేస్తుంటే అకౌంట్ పేయబుల్కి సంబంధించిన టెస్టింగ్ చేస్తారు. అకౌంట్ రిసీవబుల్లో పనిచేస్తుంటే అకౌంట్ రిసీవబుల్కి సంబంధించినవి టెస్టింగ్ చేస్తారు. అదే మీరు జిఎల్ టీంలో వర్క్ చేస్తుంటే జిఎల్కి సంబంధించిన అన్ని కూడా టెస్ట్ చేస్తారు. క్లియరా? యూనిట్ టెస్టింగ్ అంటారు దీన్ని. టెస్టింగ్ ఎలా చేస్తాము? టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని చేస్తాం. ఎవరైతే ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేశారో, ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారు? క్లయింట్ నెంబర్ 100లో యాక్సెంచర్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. సో యాక్సెంచర్ వాళ్ళు ఏం చేస్తారు? ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఇస్తారు. ఆ టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేయాలి. డెబిట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఏమి ఇవ్వాలి, బిజినెస్ ఏరియా ఏమి ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, ప్రాఫిట్ సెంటర్ ఏమి ఇవ్వాలి. దీన్ని ఏమంటారు? టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని టెస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. క్లియరా? అర్థమైందా లేదా? టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇచ్చినటువంటి టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని టెస్ట్ చేయటం జరుగుతుంది. క్లియర్? రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. Sir. Yes, sir. నెక్స్ట్, సో ఇలా టెస్టింగ్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు? యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్ అంటారు. ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్, క్రాస్ సిస్టమ్ టెస్టింగ్. అంటే P2P, ప్రొక్యూర్ టు పే. అంటే FIలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్ని బేస్గా చేసుకుని వెండర్కి పేమెంట్ అనేది చేస్తారు. మనం వితౌట్ PO ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. విత్ PO కూడా చేయాల్సి ఉంటుంది. విత్ PO. ఓకేనా? సో FI టు MM ఇంటిగ్రేషన్ జరుగుతుంది. అది తర్వాత చెప్తాను. సో ఆ ప్రాసెస్ ఎలా, ఆ ప్రాసెస్ని బేస్గా చేసుకుని కూడా జరుగుతుంది. అంటే FI టు విత్ PO ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమవుతుంది? FI టు MM ఇంటిగ్రేషన్ జరిగినట్టు. అదే O2C అనుకోండి, FI టు SD ఇంటిగ్రేషన్. ఎలా తెలుస్తుంది మీకు? సేల్స్ ఆర్డర్ని బేస్గా చేసుకుని కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసి క్లియర్ చేస్తాం. సో దీని ఏమంటారు? క్రాస్ మాడ్యూల్ టెస్ట్. క్రాస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్ అని అర్థం. క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్. సో క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్ అంటే ఏంటి? OBYCలో FI టు MM ఇంటిగ్రేషన్ జరుగుతుంది.
అది ప్రాపర్గా జరిగిందా లేదా ఎలా జరుగుతుంది తెలుస్తుంది మీకు? క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్ చేస్తేనే తెలుస్తుంది మీకు. విత్ పర్చేజ్ ఆర్డర్ మీరు ఎంట్రీని పోస్ట్ చేస్తే ఓబీవైసీలో FI టు SD ఇంటిగ్రేషన్ ప్రాపర్గా జరిగినట్టు. విత్ సేల్స్ ఆర్డర్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే FI టు SD ఇంటిగ్రేషన్ ప్రాపర్గా జరిగినట్లు. అర్థమైందా? ఓకేనా? అంటే FI టు MM, FI టు SD ఇంటిగ్రేషన్. ఇప్పుడు FI టు MM ఇంటిగ్రేషన్ జరిగినట్టు ఎలా తెలుస్తుంది మీకు? విత్ POతో పాటు ఎంట్రీ పోస్ట్ చేయాలి. FI టు SD ఇంటిగ్రేషన్ జరిగినట్టు ఎలా తెలుస్తుంది? సేల్స్ ఆర్డర్ బేస్గా చేసుకుని కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. సో ఇవి ప్రాపర్గా జరిగినా లేదా కూడా టెస్ట్ చేసుకుంటాం. ఓకే, దీన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. యాక్చువల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరుగుతుంది. క్లయింట్ నెంబర్ 800లో, క్లయింట్ నెంబర్ 400 క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లోనే ఎక్కువగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రిగ్రెషన్ టెస్టింగ్ సార్. ఏంటి? చెప్పండి. సార్ అక్కడ FI టు MM ఇంటిగ్రేషన్ లో OBY6 టీ కోడ్ ఇచ్చారు కదా, అది గ్లోబల్ పారామీటర్స్ కదా సార్? OBY6 అనేది OBYC అండి, అది అక్కడ OBYC, ఇది OBYC అండి. అది OBY6 అనేది గ్లోబల్ పారామీటర్స్. OBYC FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. ఓకేనా? ఓకే సార్. RT కోడ్ వేరు, ET కోడ్ వేరు, రెండు ఒకేలా ఉంటాయి. క్లియర్ కదా? Clear, sir. OBYC అండి, OBYC, OBY6 కాదు. ఓకే, క్లియరా? వన్ మినిట్, మీరు అడిగారు కదా, నేను వెరిఫికేషన్ కూడా చెక్ చేస్తాను. 1 minute. గ్లోబల్ పారామీటర్స్ OBY6 ఉందా? క్లియర్ కదా? ఎస్ సార్. అది OBY6, ఇది OBYC. FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC. క్లియరా? అర్థమైంది కదా? Yes, sir. కరెక్టే ఉందండి, రాంగ్ లేదు. నెక్స్ట్ చూడండి. సో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ G reports. It is nothing but G reports. It means new types of reports. చూడండి, కొన్ని స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి కస్టమర్ క్లయింట్ అనేవాడు సాటిస్ఫై అవ్వడం. అప్పుడు ఏం చేస్తాం మనం? సపరేట్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ SAP1 F.01 ట్రాన్సాక్షన్ కోడ్లో మనం ఏం చేస్తాము? రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం, స్టాండర్డ్ రిపోర్ట్స్. అవి కస్టమర్ సాటిస్ఫై అవ్వడం. కస్టమర్ అంటే క్లయింట్ అనేవాడు సాటిస్ఫై అవ్వడం. అప్పుడు ఏం చేస్తాం? ఓన్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. G రిపోర్ట్స్, న్యూ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్ ఎవాపరేట్ తీసుకుని చేస్తాం. అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేదు కూడా చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మన గ్యాప్ అనాలిసిస్ ఉంది కదా, మన గ్యాప్ అనాలిసిస్ డిస్కస్ చేసామా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో? క్లయింట్కి మనకి గ్యాప్ అంటే ఏంటి? స్టాండర్డ్ SAP తోటి క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయలేము. అప్పుడు ఏమవుతుంది? గ్యాప్ అనాలిసిస్ అంటారు దాన్ని. స్టాండర్డ్ SAP ఫుల్ఫిల్ చేయలేనప్పుడు ఎబాప్ హెల్ప్ తీసుకుంటాం. అలాగే రిపోర్ట్స్ కూడా స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి మనం క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయలేదు. విత్ హెల్ప్ ఆఫ్ స్టాండర్డ్ రిపోర్ట్స్ కెనాట్ ఫుల్ఫిల్ ది క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. దెన్ we can create the customized reports. With help of ABAP consultant, we can create the customized reports. స్టాండర్డ్ SAP తోటి ఫుల్ఫిల్ చేయలేము. అప్పుడు ABAP హెల్ప్ తీసుకుని కస్టమైజేషన్ రిపోర్ట్స్ని క్రియేట్ చేస్తాం. దీని ఏమంటారు? G రిపోర్ట్స్. ప్రాపర్గా క్రియేట్ అవుతున్నాయా లేదా కూడా చెక్ చేసుకుంటాం. G ఫీల్డ్స్ అంటే మీనింగ్ ఏంటి? G ఫీల్డ్స్ ఎగ్జాంపుల్, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వెండర్ నంబర్, పేమెంట్, ట్యాక్స్ కోడ్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి.
బట్ అవి కాదు, అవి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ కావాలి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఏటీలో చేస్తాం, FB60లో చేస్తాం. స్టాండర్డ్గా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఇంకా అడిషనల్గా కొన్ని ఫీల్డ్స్ కావాలి. ఆ ఫీల్డ్స్ కూడా అబాప్ క్రియేట్ చేస్తాడు. ఆ ఫీల్డ్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, జీ ఫీల్డ్స్. జీ ఫీల్డ్స్ అంటే ఏంటి అర్థమైందా? జిఎల్ పోస్ట్ చేస్తున్నారు, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఇవన్నీ ఉన్నాయి. అవి కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా కావాలి. అప్పుడు ఏం చేస్తాము, అబాప్ హెల్ప్ తీసుకుని ఆ పర్టికులర్ ఫీల్డ్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాం. దీన్ని ఏమంటారు, జీ ఫీల్డ్స్. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? అర్థమైందండి? ఓకే, ఎస్ సార్. కస్టమైజ్డ్ రిపోర్ట్స్ అనేది జీ రిపోర్ట్స్. జీ ఫీల్డ్స్ అర్థమైందా? ఎస్. అర్థమైందా లేదా? Additional custom fields. అడిషనల్ ఫీల్డ్స్. ఒక మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఫీల్డ్ ఏదైనా కావాలి, ఆ ఫీల్డ్స్ అనేవి ప్రాపర్గా వర్క్ చేస్తున్నా లేదా, జీ ఫీల్డ్స్. అలాగే జీటీ కోడ్స్. జీటీ కోడ్స్ అంటే మీనింగ్ ఏంటి, కస్టమైజ్డ్ టీ కోడ్స్. మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయడానికి FB60 ఉపయోగిస్తున్నారు కాదు, దానికి ఏదైనా అడిషనల్గా కొన్ని ఓన్గా కొన్ని టీ కోడ్స్ ఉంటాయి, కస్టమైజ్డ్ టీ కోడ్స్ అంటారు. K తోటి లేదంటే Z తోటి స్టార్ట్ అవుతాయి, కస్టమైజ్డ్ టీ కోడ్స్. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే FB60 మీకు తెలుసు, FB60కి ఏదైనా ఒక లెటర్ యాడ్ చేస్తారు, వాటిని ఏమంటారు, జీటీ కోడ్స్. ఆ టీ కోడ్స్ అబాప్ క్రియేట్ చేస్తారు, అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా. సో ఇలా చేయడానికి కూడా ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ది టెస్టింగ్. దిస్ టెస్టింగ్ విల్ డూ ఆన్ ది డెవలప్మెంట్ సిస్టమ్ అండ్ క్వాలిటీ సిస్టమ్. సో ఏమైతే అడిషనల్ రిపోర్ట్స్, జీ రిపోర్ట్స్ ప్రాపర్గా జనరేట్ అవుతున్నాయా లేదా, జీ ఫీల్డ్స్ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, కొత్తగా క్రియేట్ చేసిన టీ కోడ్స్ వర్క్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. ఓకేనా? ఇఫ్ యూ డూ ఎనీ అడిషనల్ డెవలప్మెంట్ ఆన్ ది స్టాండర్డ్ SAP, the development is working fine or not to test. The development is working fine or not to test. అంటే ఏంటి, కొత్తగా మీరు క్రియేట్ చేసినటువంటి ఎక్స్ట్రా ఫీల్డ్స్, ఓన్గా క్రియేట్ అంటే కస్టమైజ్ టీ కోడ్స్, అలాగే రిపోర్ట్స్ ఏమన్నా కొత్తగా మీరు రిపోర్ట్ జనరేట్ చేస్తుంటారు క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని, అవన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా టెస్ట్ చేయడానికి కూడా ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ది టెస్టింగ్. స్టాండర్డ్ SAP కాకుండా మనం అడిషనల్గా డెవలప్మెంట్స్ చేయిస్తాం. సో ఇవన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదనేది మనం ఇక్కడ టెస్ట్ చేయటం జరుగుతుంది. జీ రిపోర్ట్ మీన్స్, జీ రిపోర్ట్స్ అంటే ఏంటి, రిపోర్ట్ జనరేట్ చేయటం. తర్వాత జీ ఫీల్డ్స్ అంటే అడిషనల్ ఫీల్డ్స్ వర్కింగ్ ఆర్ నాట్. జీటీ కోడ్ అంటే కస్టమైజ్ టీ కోడ్స్ అంటారు వీటిని, ఇవి వర్క్ చేస్తున్నాయా లేదా కూడా చెక్ చేస్తాం. ఇఫ్ కెనాట్ వర్క్ ప్రాపర్లీ we will inform to the ABAP consultant. ABAP క్రియేట్ చేసినటువంటి కొత్త రిపోర్ట్స్ పనిచేయకపోతే ఇన్ఫార్మ్ చేయాలి. ABAP క్రియేట్ చేసిన న్యూ ఫీల్డ్స్ పనిచేయకపోతే ABAP ఇన్ఫార్మ్ చేయాలి. ABAP క్రియేట్ చేసిన టీ కోడ్స్ పనిచేయకపోతే ABAP ఇంటిమేట్ చేయాలి. ఇది SAP FICO కన్సల్టెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. క్లియర్ కదా? క్లియరా కదా? Yes, sir. నెక్స్ట్ రోల్ టెస్టింగ్. రోల్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ టెస్టింగ్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్. స్పెసిఫిక్ టీ ఎగ్జాంపుల్ చూడండి. రోల్ టెస్టింగ్ అంటే రోల్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టెస్టింగ్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్. ఎగ్జాంపుల్, ఏపీలో పనిచేస్తారు ఎండ్ యూజర్స్, వాళ్ళకి ఏపీ టీ కోడ్సే వర్క్ అవ్వాలి, వేరే టీ కోడ్స్కి యాక్సెస్ ఉండదు. ఏఆర్లో పనిచేస్తారు ఎండ్ యూజర్, అకౌంట్ రిసీబుల్లో వర్క్ చేస్తారు, వాళ్ళకి అకౌంట్ రిసీబుల్ టీ కోడ్స్ మాత్రమే పనిచేస్తాయి. ఏపీ ఎండ్ యూజర్ ఓన్లీ ఏపీ టీ కోడ్స్ వాంట్ టు వర్క్. ఏఆర్ ఎండ్ యూజర్స్ ఓన్లీ ఏఆర్ టీ కోడ్స్ వాంట్ టు వర్క్. అంటే ఎవరైతే అంటే ఆ డిజిగ్నేషన్ ని బేస్గా చేసుకుని ఆ ఎంప్లాయీకి ఆ పర్టికులర్ టీ కోడ్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇది డెమో సర్వర్, మీకు ఆల్ టీ కోడ్స్కి యాక్సెస్ ఉంది. ప్రాజెక్ట్లోకి వెళ్తే మీరు అకౌంట్ పేయబుల్లో పనిచేస్తుంటే అకౌంట్ పేయబుల్కి మీకు యాక్సెస్ ఉంటుంది. అకౌంట్ రిసీబుల్లో పనిచేస్తున్నారు, అకౌంట్ రిసీబుల్కి యాక్సెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎవరు చూస్తారు, ఇవంతా కూడా ఆథరైజేషన్ బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు, మీకు సంబంధం లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజేషన్ టెస్టింగ్. హియర్ మేజర్ వర్క్ ఈజ్ బేసెస్ కన్సల్టెంట్.
బేసిస్ కన్సల్టెంట్ అనే వాళ్ళు మాత్రమే మీకు యాక్సెస్ ఇస్తారు, వాళ్ళే చేస్తారు. సో మీకున్న ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వటము, అలాగే మీకు ఏమేమి అంటే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వటము, అలాగే ఏ టీ కోర్స్కి యాక్సెస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా బేసిస్ కన్సల్టెంట్ అనే వాళ్ళు చూస్తారు. రోల్ టెస్టింగ్ అంటారు దీన్ని, రోల్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి? జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ విల్ డూ అబాప్ కన్సల్టెంట్ విత్ హెల్ప్ ఆఫ్ బేసిస్ కన్సల్టెంట్. పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? మీరు కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇచ్చారు, స్లోగా డాక్యుమెంట్ లోడ్ అవుతుందా, ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుందా, డాక్యుమెంట్ సేవ్ చేస్తున్నారు బట్ స్లోగా టైం తీసుకుంటుంది. సో ఇదంతా కూడా అబాపర్కి సంబంధించింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పర్ఫార్మెన్స్ టెస్టింగ్. మీరు ఆల్ టెస్టింగ్స్లో చేశారా? నో, అన్నీ చెప్పకండి. ఏం చెప్పాలి మీరు? ఏ టెస్టింగ్లో చేశారంటే అన్నీ చెప్పండి. యూనిట్ టెస్టింగ్ చేశామని చెప్పచ్చు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేశామని చెప్పచ్చు, మళ్ళీ ఇది వద్దు. ఓకేనా? సో మీకు రిలేటెడ్గా ఉండేవే చెప్పాలి. ఆ రిగ్రెషన్ టెస్టింగ్ కూడా చెప్పచ్చు, నో ఇష్యూ. థర్డ్ వన్ కూడా చెప్పచ్చు, నో ఇష్యూ. బట్ ఫోర్త్ వన్ మీకు సంబంధం లేదు కాబట్టి మీరు ఇందులో చేసామని చెప్పకూడదు. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ మీకు సంబంధం లేదు. జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ విల్ డూ ది అబాప్ కన్సల్టెంట్ విత్ హెల్ప్ ఆఫ్ బేసిస్ కన్సల్టెంట్. ఇది కూడా మీకు సంబంధం లేదు, బేసిస్ కన్సల్టెంట్కి లేదంటే అబాప్కి సంబంధించింది. తర్వాత యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ ఏ సర్వర్లో పనిచేస్తారు? టెస్టింగ్ ఎక్కడ చేస్తారు? 500. ఎండ్ యూజర్ అనేవాడు ఈ క్లయింట్ నెంబర్ 500లో పనిచేస్తాడు. క్లయింట్ నెంబర్ 500లో పనిచేస్తారు ఎండ్ యూజర్. ఎక్కడ పనిచేస్తాడు? క్లయింట్ నెంబర్ 500లో పనిచేస్తాడు ఎండ్ యూజర్ అనేవాడు. ఎండ్ యూజర్ అనేవాడు క్లయింట్ నెంబర్ 500లో పనిచేస్తారు. User acceptance testing. This testing is performed by on the golden client in quality system. యాక్చువల్గా అంటే క్లయింట్ నెంబర్ 100ని కూడా గోల్డెన్ క్లయింట్ అని చెప్తారు కొంతమంది. బట్ కొంతమంది ఏమంటుంటారంటే కొన్ని కంపెనీస్లో క్లయింట్ నెంబర్ 500ని గోల్డెన్ క్లయింట్ అంటారు. ఓకే, ఎనీవే చూడండి. వాట్ ఎవర్ configurations done by implementation team, client testing will do the user acceptance testing. Client testing partners, మళ్ళీ చూడండి. Whatever configurations done by implementation team వాళ్ళు ఏదైతే కాన్ఫిగరేషన్ చేశారో client testing partners will do the UAT. టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఓకేనా? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో ఈ క్లయింట్ లెవెల్ అంటే ఎండ్ యూజర్ కూడా మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ని యాక్సెప్ట్ చేయాలి. ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ విల్ డూ ది UAT, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అనేది క్లయింట్ చేయడం జరుగుతుంది. క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ విల్ డూ ది UAT, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఓకేనా? సో ఇక్కడ UAT అంటే ఏం చేస్తాడు? UAT అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి, ఎండ్ యూజర్ టీం వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఏం చేస్తాడు? డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్స్, ఎసెట్ పోస్టింగ్స్ అండ్ క్రియేషన్, ఎసెట్ ఎండ్ యూజర్ టెస్టింగ్, తర్వాత రిపోర్ట్ జనరేషన్ టెస్టింగ్, ఆల్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని చెక్ చేసుకుంటాడు. GL పోస్ట్ అవుతుందా లేదా, క్లియరింగ్ అవుతుందా లేదా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ అవుతుందా లేదా, క్లియర్ అవుతుందా లేదా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ అవుతుందా లేదా, క్లియర్ అవుతుందా లేదా, రిపోర్ట్స్ ప్రాపర్గా జనరేట్ అవుతున్నాయా లేదా, వెండర్ మాస్టర్ జనరేట్ అవుతుందా లేదా, కస్టమర్ మాస్టర్ జనరేట్ అవుతుందా లేదా, ఎసెట్ మాస్టర్ జనరేట్ అవుతుందా లేదా, GL మాస్టర్ జనరేట్ అవుతుందా లేదా, ఇవన్నీ టెస్ట్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారు? UAT, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. ఇట్ ఈస్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. తర్వాత చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది SAP, ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్. అంటే మీ కంపెనీలో SAP అనేది యూజ్ చేయట్లేదు, టాలీలో ఉన్నారు. టెస్టింగ్ చేసేది ఎవరు? టెస్టింగ్ పార్ట్నర్స్ కదా. టెస్టింగ్ అంటే ఎవరు? ఎండ్ యూజర్స్ చేస్తారు. మరి మీ కంపెనీలో అసలు SAPనే లేదు. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SAP, ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్. లెగసీ అంటే అదర్ దాన్ SAP. టాలీ వాడచ్చు,
పీపుల్ సాఫ్ట్ వాడచ్చు, జేడి ఎడ్వర్డ్స్ వాడచ్చు, మైక్రోసాఫ్ట్ డైనమిక్ వాడచ్చు, ఏదైనా వాడుతున్నారు, లెగసీ సిస్టమ్ వాడుతున్నారు. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ది ఎస్ఏపి సిస్టమ్, హౌ ఎండ్ యూజర్ దే విల్ టెస్ట్. తర్వాత ఎండ్ యూజర్స్ ఎలా టెస్ట్ చేస్తారు? ఎలా చేస్తారు? మరి మీ కంపెనీలో ఎస్ఏపి లేదు కదా, ఎలా చేస్తారు అనే దానికి ఆన్సర్ టెస్టింగ్ పార్ట్నర్స్ ఉంటారు. మేము చేయలేదు. టెస్టింగ్ ఎవరు చేశారు? టెస్టింగ్ పార్ట్నర్స్. వాళ్ళు కూడా ఒక కంపెనీ, టెస్టింగ్ చేయడానికి కూడా ఒక సపరేట్గా ఉంటారు అని చెప్పచ్చు. అటువంటి సిచ్యువేషన్లో అప్పుడు ఏం చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో విప్రో టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. వీళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. విప్రో టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. టెస్టింగ్ ఎవరు చేస్తారు? ఆడిటింగ్ పార్ట్నర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెంచర్ ఉంది. యాక్సెంచర్ ఏమంటారు? ఆడిటింగ్ కాదండి, యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు. కాబట్టి టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు కాబట్టి టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. దీనికి సపరేట్గా ఉంటుంది. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్. చూడండి, విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్. వీళ్ళిద్దరూ చేసింది కరెక్ట్గా ఉందో చెక్ చేస్తారు. డెలాయిట్ వాళ్ళు ఆడిటింగ్ పార్ట్నర్స్. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. మళ్ళీ చెప్తున్నా చూడండి, విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్. సో విప్రో వాళ్ళు చేసింది అలాగే యాక్సెంచర్ వాళ్ళు చేసిన టెస్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ చెక్ చేస్తారు. ఎవరు చేస్తారు? వీళ్ళు డెలైట్ వాళ్ళు చేస్తారు. ఆడిటింగ్ టీమ్. డెలైట్ వాళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు కాబట్టి టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. డెలైట్ వాళ్ళు ఏం చేశారు? డెలైట్ వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు కాబట్టి టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. డెలైట్ వాళ్ళు మళ్ళీ చేస్తారు. వీళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? మేబీ తప్పుగా చెప్పాను చూడండి. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి వీళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు కాబట్టి టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. వీళ్ళిద్దరూ కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేశారా, టెస్టింగ్ చేశారా మళ్ళీ చెక్ చేస్తారు. వీళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. సో డెలైట్ అనేవాళ్ళు ఆడిటింగ్ పార్ట్నర్స్, విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్, డెలైట్ వాళ్ళు యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్, డెలైట్ వాళ్ళు ఆడిటింగ్ పార్ట్నర్స్. క్లియర్ కదా? డౌట్ ఏమైనా ఉందా? విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్. అలాగే వీళ్ళిద్దరూ చేసింది మళ్ళీ ఇంకొకరు చెక్ చేస్తారు. యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్, వీళ్ళిద్దరూ చేసింది కరెక్ట్గా ఉందో చెక్ చేస్తారు. వీళ్ళెవరు? ఆడిటింగ్ పార్ట్నర్స్. ఎగ్జాంపుల్ డెలైట్ అనేవాళ్ళు ఆడిటింగ్ పార్ట్నర్స్. ఎనీ ఎస్ఏపి ప్రాజెక్ట్ 3 లెవెల్స్లో టెస్టింగ్ అనేది జరుగుతుంది. అట్లీస్ట్ 2 లెవెల్స్లో జరుగుతుంది. క్లియరా కదా? క్లియర్ కదా? Clear, sir. As per my satisfaction, I'm repeating once again. Okay, be patient. సో విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు కాబట్టి వీళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో వీళ్ళిద్దరూ చేసిన వర్క్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఎవరు చెక్ చేస్తారు? డెలైట్ టీమ్ వాళ్ళు. ఎగ్జాంపుల్, సో డెలైట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్. సో ఒక ప్రాజెక్ట్, ఎస్ఏపి ప్రాజెక్ట్ గో లైవ్కి వెళ్ళాలంటే మినిమం 2 టైప్స్ ఆఫ్ ది లెవెల్స్లో ఎంప్లాయీస్ అనేవాళ్ళు టెస్టింగ్ చేస్తారు. తర్వాత ఎండ్ యూజర్ టీం కూడా టెస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది లైవ్కి వెళ్తుంది. క్లియర్ కదా? ఓకే, తర్వాత చూడండి ఇంకేముంది? పాజిటివ్ టెస్టింగ్. సో పాజిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై పాజిటివ్ టెస్టింగ్?
తర్వాత పైన ఇంటర్వ్యూ క్వశ్చన్ అర్థమైందా మీకు? ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ పైన చెప్పాను కదా, ఇంటర్వ్యూ క్వశ్చన్ అర్థమైందా లేదు? ఇక్కడ బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్. మీ కంపెనీలో అసలు ఎస్ఏపి లేదు, టాలీ వాడుతున్నారు, తర్వాత ఎస్ఏపికి మూవ్ అయ్యారు. మరి మీరు ఎలా టెస్ట్, ఎండ్ యూజర్ టెస్ట్ ఎలా చేస్తారు? థర్డ్ పార్టీ వాళ్ళు, టెస్టింగ్ పార్ట్నర్స్, ఆడిటింగ్ పార్ట్నర్స్ ఎవరు ఉంటారు, వాళ్ళు చేసిస్తారు మీకు, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. ఇది చెప్పాలి. ఓకే, తర్వాత చూడండి. తర్వాత ఏముంది? పాజిటివ్ టెస్టింగ్. Positive testing. What do you mean by positive testing? Positive testing means we will give positive testing. Positive అంటే మీనింగ్ ఏంటి? కరెక్ట్గా ఇన్పుట్స్ ఇవ్వాలి. What do you mean by positive testing? Positive testing means we will give correct inputs at the time of accounting entry posting. The document want to post without errors. Positive testing అంటే మనం ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తాం. పాజిటివ్ టెస్టింగ్ అంటే మనము ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇస్తాము. పాజిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి? మనం ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇస్తాం. పాజిటివ్ టెస్టింగ్ అంటే మనం ప్రాపర్గా ఇన్పుట్స్ ఇస్తాం. పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ వీ విల్ గివ్ కరెక్ట్ ఇన్పుట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ద డాక్యుమెంట్ వాంట్ టు పోస్ట్ వితౌట్ ఎర్రర్స్. ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మనం వితౌట్ ఎర్రర్స్ తోటి ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. పాజిటివ్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ థింగ్. మాస్టర్ డేటా, మీరు మాస్టర్ డేటా క్రియేట్ చేసినా, జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేసినా, లేదా రిపోర్ట్ జనరేట్ చేసినా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసినా ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తారు. ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చి మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే కనుక దాన్ని ఏమంటారు? పాజిటివ్ టెస్టింగ్. కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చి ఎంట్రీ పోస్ట్ చేస్తే పోస్ట్ అవ్వాలి. ఓకేనా? దీన్ని ఏమంటారు? పాజిటివ్ టెస్టింగ్. కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేశారు, అయినా పోస్ట్ అవుతుంది అంటే ఏంటి? కాన్ఫిగరేషన్స్ అవ్వలేదు, ప్రాపర్గా జరగట్లేదు, ఎస్ఐపి సర్వర్ వర్క్ చేయలేదని అర్థం. సో మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తే మాత్రమే ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. సో ప్రాపర్ ఇన్పుట్స్ తోటి ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా? ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అయిపోతుంది అంటే ఏంటి? అసలు ఎస్ఐపి పనిచేయట్లేదు అని అర్థం. సో పాజిటివ్ టెస్టింగ్ అంటే ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత నెగిటివ్ టెస్టింగ్. నెగిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇన్ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్? ఇక్కడ లేదు. నెగిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది రాంగ్ ఇన్పుట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ వాంట్ టు షో ది ఎర్రర్ మెసేజ్. నోట్ చేసుకున్న తర్వాత బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది రాంగ్ ఇన్పుట్స్ at the time of accounting entry posting, by intentionally if you enter the wrong inputs, system want to show the error message. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తే కూడా ఎంట్రీ పోస్ట్ అయిందంటే ఎస్ఐపి పనిచేయట్లేదు. మీరు రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు, సిస్టమ్ ఎర్రర్ మెసేజ్ అనేది చూపించాలి, ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి, అప్పుడే ఎస్ఐపి అనేది ప్రాపర్గా వర్క్ చేస్తున్నట్టు. సో నెగిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది wrong inputs at the time of accounting entry posting, system want to show the error message, system want to reflect the error message రావాలి. దీన్ని నెగిటివ్ టెస్టింగ్ అంటారు. అర్థమైందా లేదా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో టెస్టింగ్ ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది మీకు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్టింగ్ స్క్రిప్ట్ని తయారు చేస్తారు. మీరు జిఎల్ మాస్టర్ క్రియేట్ చేయాలి. ఫ్రమ్ జిఎల్ ఏమి ఇవ్వాలి? జిఎల్ అకౌంట్ నెంబర్ ఏమి ఇవ్వాలి, తర్వాత షార్ట్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, లాంగ్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, పోస్టింగ్, తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే యాక్టివేట్ చేయాలి, తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏమి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ ఉంటుంది, దాన్ని టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. ఎంట్రీ పోస్ట్ చేయాలి, డెబిట్ జిఎల్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ జిఎల్ ఏమి ఇవ్వాలి, అమౌంట్ ఎంత ఇవ్వాలి, అమౌంట్ అనేది మీ ఇష్టం అనుకుందాం. అలాగే కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు, కస్టమర్ నెంబర్ ఏం తీసుకోవాలి, జిఎల్ అకౌంట్ ఏం తీసుకోవాలి, ఇట్లా ప్రతిదీ కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. కాస్ట్ సెంటర్ ఏం తీసుకోవాలి, ప్రాఫిట్ సెంటర్ ఏమి ఇవ్వాలి. సో వీటిని ఏమంటారు? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఉంటేనే ఎంట్రీ మీరు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఎంట్రీస్ పోస్ట్ చేయగలరు. టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు తయారు చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్.
విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. విప్రో వాళ్ళు టెస్టింగ్ స్క్రిప్ట్ ని తయారు చేస్తారు. ఏదంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్, వాళ్ళు టెస్టింగ్ స్క్రిప్ట్ ని తయారు చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆడిటింగ్ పార్ట్నర్స్ కూడా అంతే. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఆర్ ది ఇన్పుట్స్ యూ వాంట్ టు ఎంటర్. అట్ ది టైమ్ ఆఫ్ మాస్టర్ డేటా క్రియేషన్, వాట్ ఆర్ ది ఇన్పుట్స్ యూ వాంట్ టు ఎంటర్. ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది టెస్టింగ్ స్క్రిప్ట్ లో ఉంటుంది. టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు తయారు చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. ఓకేనా? ఇక్కడ చూడండి. What do you mean by testing script? Testing script is nothing but process document for specific T code. ఏ T code ఉపయోగించాలి, ఏ ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఏ T code ఉపయోగించాలి. ఓకేనా? విచ్ T code, మీరు ఏ T code టెస్ట్ చేయాలి. విచ్ ఇన్పుట్స్ వాంట్ టు ఎంటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది. దీని ఏమంటారు? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు తయారు చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత టెస్ట్ కేసెస్. హౌ వీ వాంట్ టు టెస్ట్, ఎలా టెస్ట్ చేస్తారు? విచ్ ఇన్పుట్స్ వాంట్ టు యూజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి. విచ్ డిస్క్రిప్షన్ వాంట్ టు యూజ్, ఏమేమి డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి, ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి. విచ్ టీ కోడ్ వాంట్ టు టెస్ట్, మీరు ఏమేమి టీ కోడ్స్, విచ్ టీ కోడ్ వాంట్ టు యూజ్ ఫర్ ప్రాక్టీస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్. సో ఏ టీ కోడ్కి ఏమేమి ఏ టీ కోడ్, ఏ ట్రాన్సాక్షన్ చేయడానికి ఏ టీ కోడ్ ఇవ్వాలి. కొన్ని కస్టమైజ్ టీ కోడ్స్ ఉంటాయి అట్లా. సో దీన్ని ఏమంటారు? టెస్ట్. దీన్ని ఏమంటారు? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ జరుగుతుంది. బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ వీ విల్ డూ ది ఆల్ టైప్స్ ఆఫ్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. తర్వాత చూడండి టెస్ట్ కేసెస్. వాట్ ఈజ్ మీన్ బై టెస్ట్ కేసెస్? టెస్ట్ కేసెస్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అనేది ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటారు. స్క్రీన్ షాట్ తీసుకున్న దాన్ని ఏమంటారు? రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. సో ఆ రిజల్ట్ డాక్యుమెంట్ లో ఆ రిజల్ట్ డాక్యుమెంట్ ఎక్కడ అప్లోడ్ చేస్తారు? టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, ప్రాపర్గా పోస్ట్ అవ్వలేదు, ఎర్రర్ ఫామ్ అయింది, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ది యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. లేదంటే కన్సల్టెంట్ ఎంట్రీ పోస్ట్ చేశాడు, ప్రాపర్గా పోస్ట్ అవ్వట్లేదు, లేదంటే ప్రాపర్గా పోస్ట్ అయ్యింది, దాన్ని ఏమంటారు? రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. ఈ రిజల్ట్ డాక్యుమెంట్ టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ అంటే ఏమేమి ఉంటాయి? ఇవి HPLM, యావరేజ్ ప్యాకర్స్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, HPQCALM, ఇవన్నీ కూడా టెస్ట్ కేసెస్. టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. మనం టికెటింగ్ టూల్ ఏం వాడతాం? మనకి ఎర్రర్ ఫామ్ అయితే ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత, ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎర్రర్ ఫామ్ అయితే సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా టికెట్ ని రేట్ చేస్తాడు, మీకు తెలుసు. అలాగే టెస్ట్ కేసెస్. టెస్ట్ కేసెస్ అంటే మీనింగ్ ఏంటి? టెస్ట్ కేసెస్ అంటే మీనింగ్ ఏంటి? HPALM, HPQCALM, ఇట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్ టూల్స్. హియర్ we need to upload the result document screenshot. మీరు ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఎర్రర్ ఫామ్ అయింది, ఆ స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. అలాగే కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, రిపోర్ట్ జనరేట్ చేశారు, ఎలా జనరేట్ అయింది అనేది టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ అంటే ఏంటి? HPALM, HPQCALM, యావరేజ్ ప్యాకర్స్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇలా ఉంటాయి. టెస్ట్ కేసెస్ లో రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు. ఎంట్రీ పోస్ట్ అయింది, ఓకే, ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు, రిజల్ట్ డాక్యుమెంట్ టెస్ట్ కేసులో అప్లోడ్ చేశారు, ఎర్రర్ ఫామ్ అయిందని. మళ్ళీ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అనేవాడు మళ్ళీ ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ
వన్ మోర్ టీఆర్ జనరేట్ చేసి డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి ప్రొడక్షన్కి మూవ్ చేస్తాడు. ఎర్రర్ ఎందుకు ఫామ్ అయింది, ఏం తప్పు చేశారు అనేది కూడా వాళ్ళు మనకు కన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని ఏమంటారు, డిఫెక్ట్ డాక్యుమెంట్. మేము ఎక్కడ తప్పు చేశాం, ఎందువల్ల ఎర్రర్ ఫామ్ అయింది అనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు చెప్పాలి. ఎర్రర్ ఫామ్ అయింది, మీరు ఎందుకు ఏం తప్పు చేశారు అనేది కూడా చెప్పాలి. దాన్ని ఏమంటారు, డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు. డిఫెక్ట్ డాక్యుమెంట్. ఓకేనా? ఇది టెస్ట్ కేసెస్ గురించి చూడండి మీరు. ఓకేనా? ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి జస్ట్ సెర్చ్ చేయండి, నెట్లో సెర్చ్ చేయండి, ఇంతకు మించి అవసరం లేదు. క్లియర్ అర్థమైందా లేదా క్లాస్ అనేది? టెస్టింగ్ టూల్స్ ఏం వాడుతున్నా అంటే చెప్పండి. HPALM, HPQCALM. HPALM అంటే హ్యావరేజ్ ప్యాకర్స్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. కొన్ని కంపెనీస్ ఓన్గా కూడా టెస్టింగ్ టూల్స్ని డెవలప్ చేసుకుంటారు. లేదంటే చెప్పండి, ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తామని ఎలా చెప్తారో అదేవిధంగా టెస్టింగ్ ప్రాజెక్ట్లో రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి టెస్టింగ్ టూల్స్ని ఏం ఉపయోగిస్తారు, HPALM, HPQCALM, హ్యావరేజ్ ప్యాకర్స్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనే టెస్టింగ్ టూల్స్ని ఉపయోగిస్తాం. ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుంటాం, దాన్ని రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. ఆ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. ప్రాపర్గా ఎంట్రీ పోస్ట్ అయితే ఓకే, ప్రాపర్గా ఎంట్రీ పోస్ట్ అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్ చేస్తారు. ఎక్కడ తప్పు చేసాం, ఎందువల్ల ఎంట్రీ పోస్ట్ చేశారు అనేది, ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు అనేది కన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాన్ని ఏమంటారు, డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు. క్లియరా? ఎస్ సార్ నో? అర్థమైందండి అందరికి? Yes, sir. అది ఓకేనా? రైట్. సో నెక్స్ట్ రేపు కుమార్ రేపు నుండి 8 o'clockకి జాయిన్ అవ్వండి. ఓకేనా? 8 PM to 9 PM. టైం ఉంటే 1 more క్లాస్ కూడా ఎక్స్ట్రా తీసుకుంటాను. క్లియర్ కదా? ఓకే సార్. Yes, sir. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్. Thanks.